నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోనే ముఖ్యాంశాలు. స్థానిక మార్కెట్లలోనే సామాగ్రిని కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు. వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని మన్ కీ బాత్లో ప్రధాని సూచన. ఉక్రెయిన్లోని కీలక నగరాల్లోకి ప్రవేశించిన రష్యా సేనలు. ప్రజలు షెల్టర్లను వీడి బయటకు రావద్దని హెచ్చరించిన ఉక్రెయిన్ అధికారులు. బెలారస్ కాకుండా ఇతర ప్రాంతాల్లో శాంతి చర్చలకు సిద్ధమన్న జెలెన్స్కీ. ఉక్రెయిన్ నుంచి 709 మంది భారతీయులను స్వదేశానికి చేర్చిన కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్కు చేరుకున్న 17 మంది తెలంగాణ విద్యార్థులు, 11 మంది ఏపీ విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రుల విజ్ఞప్తి. హైదరాబాద్లో హునర్ హాట్ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. కళాకారుల చేతి వృత్తుల వారసత్వాన్ని రక్షించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న మంత్రులు. నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు. చెరువుల పునరుద్ధరణతో ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపడుతున్నామని వెల్లడి. విశాఖ సాగర తీరంలో వేడుకగా మిలాన్ 22 సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాల విన్యాసాలు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 15 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అర్హులైన వారందరూ ప్రికాషనరీ డోసు వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతదేశ విజయ ప్రస్థానం, దేశ సంస్కృతి, వారసత్వం, మాతృభాషా దినోత్సవం, ఆయుర్వేద వైద్యం, క్లీన్ ఇండియా మిషన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నేషనల్ సైన్స్ దినోత్సవం తదితర అంశాలను ప్రధానంగా ప్రధాని ప్రస్తావించారు. మరిన్ని వివరాలు. मेरे प्यारे देशवासियों, नमस्कार. మన్ కీ బాత్ కార్యక్రమంలో ముందుగా భారతదేశ విజయ ప్రస్థానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. 1000 ఏళ్ల నాటి విగ్రహాల గురించి ప్రస్తావించారు. काशी से चोरी हुई मां अन्नपूर्णा देवी की प्रतिमा भी वापस लाई गई थी. ये भारत के प्रति बदल रहे वैश्विक नजरिए का ही उदाहरण है. साल 2013 तक करीब 13 प्रतिमाएं भारत आई थी, लेकिन पिछले 7 साल में 200 से ज्यादा बहुमूल्य प्रतिमाओं को भारत सफलता के साथ वापस ला चुका है. భారతీయ సంస్కృతి, మన వారసత్వానికి విదేశీయులు ఆకర్షితులవుతున్నారని పలు ఉదాహరణలు ప్రధాని మోదీ వివరించారు. మాతృభాష గురించి ప్రధాని మాట్లాడుతూ, కన్నతల్లి, మాతృభాష రెండు కలిసి మన జీవితపు పునాదిని పటిష్టం చేస్తున్నాయని అన్నారు. ఈరోజు మరాఠీ భాష దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. हमारी मातृभाषा है, हमें उसे गर्व के साथ बोलना चाहिए. और हमारा भारत तो भाषाओं के मामले में इतना समृद्ध है कि उसकी तुलना ही नहीं हो सकती. हमारी भाषाओं की सबसे बड़ी खूबसूरती ये है कि कश्मीर से कन्याकुमारी तक, कच्छ से कोहिमा तक सैकड़ों भाषाएं, हजारों बोलियां एक दूसरे से अलग लेकिन एक दूसरे में रची बसी हुई है. గత 7 ఏళ్ల కాలంలో ఆయుర్వేద వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రధాని అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో మన సాంప్రదాయ వైద్యం, ఆరోగ్య పద్ధతులు ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న సంకల్పం మరింత బలోపేతం అయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా క్లీన్ ఇండియా మిషన్ కాలంలో కొత్త ఆవిష్కరణలు జోడించామన్నారు. ప్రతి చోట శుభ్రత, పరిశుభ్రత కోసం ఎంతో ప్రయత్నం జరుగుతోందని ప్రధాని మోదీ వివరించారు. नए फ्लाईओवर क्षेत्र में 3 किलोमीटर लंबी सड़क की सफाई कर स्वच्छता का प्रेरक संदेश दिया. इसी प्रकार विशाखापट्टनम में स्वच्छ भारत अभियान के तहत पॉलीथीन के बजाय कपड़े के थैलों को बढ़ावा दिया जा रहा है. यहाँ के लोग पर्यावरण को स्वच्छ रखने के लिए सिंगल यूज प्लास्टिक उत्पादों के खिलाफ अभियान भी चला रहे हैं. इसके साथ ही साथ ये लोग घर पर ही कचरे को अलग करने के लिए जागरूकता भी फैला रहे हैं.
మార్చి 8న మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మహిళా ధైర్యం, నైపుణ్యం, ప్రతిభకు సంబంధించి అనేక ఉదాహరణలు నిరంతరం పంచుకోవాలన్నారు. రేపు నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. మన వైజ్ఞానిక యాత్రను సుసంపన్నం చేసిన రామన్ గురించి ప్రధాని ప్రస్తావించారు. आजकल तो बहुत सारी ऐप्स भी हैं जिससे आप तारों और ग्रहों को लोकेट कर सकते हैं, या जो तारा आसमान में दिख रहा है उसको पहचान सकते हैं, उसके बारे में जान भी सकते हैं. मैं अपने स्टार्टअप को भी कहूंगा कि आप अपने कौशल और साइंटिफिक कैरेक्टर का इस्तेमाल राष्ट्र निर्माण से जुड़े कार्यों में भी करें. ये देश के प्रति हमारी कलेक्टिव साइंटिफिक रिस्पॉन्सिबिलिटी भी है. बहुत बहुत धन्यवाद. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని నగరం కీవ్ను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముడుతున్నాయి. కీలక నగరాల్లోకి రష్యా సేనలు ప్రవేశించినట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు ధృవీకరించాయి. షెల్టర్లను వీడి బయటకు రావొద్దని ఉక్రెయిన్ ప్రజలను అధికారులు హెచ్చరించారు. రష్యాతో చర్చలకు సిద్దమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగా బెలారస్ వేదికగా కాకుండా సరిహద్దు ప్రాంతంలో పరస్పరం చర్చించేందుకు అంగీకరించారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషాంకో ఫోన్లో మాట్లాడిన తర్వాత చర్చలకు ఒప్పుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ప్రకటించింది. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృధా చేస్తుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ అధ్యక్షుడి నుంచి వెలువడిన ప్రకటన ఆధారంగా గుర్తించింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా స్వదేశానికి తీసుకువస్తుంది. దీనిలో భాగంగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా 3వ విమానం ఢిల్లీకి చేరింది. దీంతో ఇప్పటి వరకు 709 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియాకు భారత్ 2 విమానాలు పంపగా నిన్న రాత్రి 219 మందితో మొదటి విమానం ముంబై చేరుకుంది. రొమేనియా నుంచి 250 మందితో రెండో విమానం, బుడాపెస్ట్ నుంచి 240 మందితో 3వ విమానం ఢిల్లీకి చేరుకున్నాయి. ఉక్రెయిన్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షితంగా స్వదేశానికి రప్పిస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. प्रधानमंत्री जी is in touch with the Ukrainian Rashtrapati ji. The conversation to ensure that everyone is brought home safely. Conversations are also on with the Russian government, and we assure you कि एक नागरिक को वापस अपने मातृभूमि में हम लोग सुरक्षित रह के ही चैन की सांस लेंगे. बहुत बहुत आप लोगों का स्वागत प्रधानमंत्री जी की तरफ से, और एयर इंडिया के सभी क्रू को भी मैं अपने तहे दिल से धन्यवाद देना चाहता हूं कि आप लोगों को लाने के लिए इतनी मेहनत और मशक्कत की. आप सब लोगों का बहुत बहुत स्वागत है. I know now all your family and friends are waiting for you, so let's go and meet them. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన తెలుగు విద్యార్థులు తమ సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ముందుగా ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులను ఏపీ భవన్, తెలంగాణ భవన్కు తరలించారు. ఆ తర్వాత స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి చేరుకున్న రెండవ విమానంలో 250 మంది భారతీయుల్లో 11 మంది ఏపీ విద్యార్థులు, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. నిన్న రాత్రి ముంబై నుంచి వచ్చిన విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. యుద్ధం జరుగుతూ ఉండడంతో భయపడ్డామని, భారత ఎంబసీ వారి సహకారంతో క్షేమంగా చేరుకున్నామని చెప్పారు. యువతులు క్షేమంగా రావడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. రొమేనియా నుంచి ఎవాక్యుయేట్ చేసిండ్రు. లైక్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎంబసీ ఆఫ్ రొమేనియా హెల్ప్ చేశారు. లైక్ చెర్నివిచి నుంచి రొమేనియా బార్డర్ క్రాస్ అవ్వడానికి. మేమున్న సిటీ సేఫ్ ఉండే, అందుకే మమ్మల్ని ఫస్ట్ తీసుకొచ్చేసారు, ఎందుకంటే రొమేనియా బార్డర్కి చాలా దగ్గర ఉందని. మిగతా సిటీస్ మాత్రం ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి, వాళ్ళకి ఇంకా బాంబింగ్స్ అవుతున్నాయి. మిగతా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్ వేరే సిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా థ్రెట్స్ ఉన్నాయి లైక్ బాంబింగ్ అవుతుందని. ఎనీ టైం ఏ మూమెంట్లోనే బాంబింగ్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ఇంకా ట్రై చేస్తున్నారు ఎవాక్యుయేట్ అవ్వడానికి. సో ఈరోజు 4 ఫ్లైట్స్ ఉన్నాయి ఎయిర్ ఇండియావి. సో వాళ్ళు మోస్ట్లీ వచ్చేస్తారని మేము అనుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మేము వెస్టర్న్ బార్డర్లో ఉన్నాము ఉక్రెయిన్కి. సో మా ప్లేస్ కొంచెం సేఫ్, అందువల్ల రొమేనియా బార్డర్స్ ఈజీగా దాటించడం అయింది. కానీ ఇంకా
చాలా మంది 3000 స్టూడెంట్స్ వరకు అక్కడ ఉండిపోయారు. సో ఇండియన్ ఎంబసీ మాకు ఇండియా చేరుకోవడానికి బాగా హెల్ప్ చేసింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మాకు మళ్ళీ ముంబై నుంచి ఇక్కడికి మళ్ళీ రావడానికి బాగా హెల్ప్ చేసింది. అక్కడ చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ కోసం ఇండియన్ ఎంబసీ చాలా హెల్ప్ చేసింది. మేమే ఫస్ట్ బ్యాచ్ అండ్ వీ ఫెల్ట్ సేఫ్ హియర్. మాది వెస్ట్ సైడ్ టోటలీ సేఫ్ జోన్. అక్కడ ఈస్ట్ మొత్తం ఆల్రెడీ కొందరు వేరే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ కొన్ని అటాక్స్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యారని విన్నాను. బట్ మా సైడ్ అయితే అలా బాంబింగ్ అటాక్స్ ఏం లేవు. సో వీఆర్ అట్ సేఫ్ జోన్. హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హునర్ హాట్ కార్యక్రమాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మార్చి 6 వరకు జరిగే ఈ హునర్ హాట్లో 30కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 700 మందికి పైగా కళాకారులు, చేతి వృత్తుల వారు పాల్గొంటున్నారు. కళాకారులు, చేతి వృత్తుల వారి విలువైన వారసత్వాన్ని రక్షించడానికి, సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి హునర్ హట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. హునర్ హాట్లో దేశ ఐక్యత కనిపిస్తుందన్నారు. కొందరు లక్నో నుంచి, మరికొందరు భోపాల్, ఈశాన్య ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. 75 इयर्स हुआ है. इसके लिए 75 सेंटर्स में ऐसे बढ़िया कार्यक्रम जनभागीदारी होते हुए कलाकारों को, शिल्पकारों को सपोर्ट करते हुए उनका प्रोजेक्ट्स का रिकॉग्नाइज देते हुए आज इस कार्यक्रम का हैदराबाद में हमारी आमंत्रित किया है. मुझे हुनर हाट में भारत की विविधताओं में एकता आज दर्शन हो रहा है. कोई लखनऊ से है, कोई भोपाल से है, कोई नॉर्थ ईस्ट से है. सभी कलाकार, सभी शिल्पकार इसमें हैं. ये भारत का एक यूनिटी इस हुनर हाट में दिखते हैं. ये भारत की प्राचीन विरासत है. वो प्राचीन विरासत का भी दर्शन दिखता है इधर. ఇక కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం చేతి వృత్తుల వారు, కళాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. చేతి వృత్తుల వారు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ఆదాయం పెంపొందించుకోవడమే కాకుండా వారసత్వ కళలు పునరుజ్జీవింపజేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ये परिवार हमने ढूंढना पड़ा. कुछ हमें आंध्रा में वो परिवार दिखाई पड़े, कुछ हमें तमिलनाडु में दिखाई पड़े, कुछ केरला से मिले, कुछ नॉर्थ ईस्ट से मिले. वो सारे परिवार जुड़ करके मेरी समझ से 40 से 50 ये टीम है जो यहां पर इस मंच पे सर्कस का भी कार्यक्रम प्रतिदिन करती है. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లాల్లో మంత్రులు పల్స్ పోలియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు జరిగే పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 38,31,907 మంది 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలుండగా 23,331 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20,000 సెంటర్లలో పోలియో కార్యక్రమం చేపట్టామని, అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయాలని సూచించామని అన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్లలోపు పిల్లల వరకు అందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని కోరారు. పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. వాస్తవానికి కరోనా వల్ల కొద్ది రోజులు మనం వాయిదా వేసుకొని ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ఇది ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సినేషన్ను అందించడం జరుగుతుంది. ఈ 38 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల డోసులు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మేము ప్రజలందరితో కూడా చేసే విజ్ఞప్తి ఒక్కటే, పోలియో చుక్కలు చాలా ముఖ్యమైనటువంటివి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జాయింట్ కలెక్టర్ బోర్ఖాడే, జిల్లా వైద్యాధికారి ధనరాజ్ తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మనకు భారతదేశంలో మన ప్రాంతంలో కూడా ఎవరికి అంగవైకల్యంగా కానీ పోలియో కానీ రాకుండా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా చిన్నపిల్లలకు చుక్కల మంది ఇచ్చడము మన ప్రథమ లక్ష్యము. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంధిని గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో బారిన పడకుండా ఉండాలంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యం మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతున్నది. జనగాంలో మెడికల్ కాలేజీ, మైబాద్లో మెడికల్ కాలేజీ, వరంగల్లో ఒకటే ఎంజిఎం హాస్పిటల్ 2000 కోట్లు కట్టి ఖర్చు పెట్టి టెండర్స్ కూడా పిలవడం జరుగుతున్నది. రేపు రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్, వైద్యం మీద పెద్దపీట వేయబోతుంది. పేదలకు వైద్యం ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఇబ్బంది పడే కంటే గవర్నమెంట్ హాస్పిటల్లే అన్ని ఫ్రీ ట్రీట్మెంట్ చేయించాలి అనే ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వైద్యం మీద పెట్టడం జరిగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. తుమ్మలగడ్డ, మోమినాన్ ప్రభుత్వ పాఠశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు ప్రతి ఒక్కరూ వేయించాలని అన్నారు. పోలియో మహమ్మారి మళ్లీ తిరిగి రాకుండా ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా పోలియోను మనం ఏ రకంగానైతే తరిమికొట్టినామో ఇతర జబ్బులు కూడా అనేకం వస్తూ ఉన్నాయి. కానీ పోలియోను మాత్రం మనం పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అలాంటి పోలియో మళ్లీ తిరిగి రాకుండా ఉండాలి అంటే మన పిల్లవాళ్ళు మరి అంగసౌష్ఠవంతో మరి ఉండాలి అని అంటే ఈ పోలియో చుక్కలు కంపల్సరీ. కాబట్టి వాటిని అందరూ తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలకి విధిగా వేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల తల్లిదండ్రులతో ఆయన ముచ్చటించారు. ఆసుపత్రిలో వసతుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, డిఎంహెచ్ డాక్టర్ చందూ నాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం బస్టాండ్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి స్టేట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో పోలియో వ్యాక్సిన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యాంత్రిక జీవనంలో పరుగులు పెడుతున్న కాలంతో ప్రజల అవసరాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఆర్థిక అవసరాలు, ఉపాధితో పాటు సమయానికి అత్యంత విలువ పెరిగింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజల అవసరాలు తీరుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల కుగ్రామాలకు సైతం అందుతున్న ఐటీ, డిజిటల్ సేవలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పెరుగుతున్న సాంకేతికతను దేశంలో ప్రతి గ్రామానికి, మారుమూల ప్రాంతాలకు చేరవేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా నినాదంలో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి, ప్రజలకు అందించడమే లక్ష్యంగా సిఎస్సిను ప్రారంభించి వాటి ద్వారా పౌరులకు అవసరమయ్యే అన్ని రకాల సేవలను అందిస్తోంది. గ్రామ స్థాయిలో డిజిటల్ సేవా పోర్టల్ ద్వారా బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, బీమా సేవలు వంటివి సర్వీసులను అందించడమే కాకుండా తను స్వయంగా ఉపాధి సాధించడం, నెలకు 15,000 నుండి 20,000 వరకు రూపాయలు సంపాదిస్తున్నారు. సిఎస్సి సెంటర్లు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల వారికి సైతం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా బీమా సేవలు, పాస్పోర్ట్ సేవలు, ఎల్ఐసి, పెన్షన్ సేవలు, విద్యుత్ బిల్లు చెల్లింపులు, పాన్ కార్డ్, ఆధార్ సేవలు, ఈ స్టోర్
సర్వీస్ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. కామన్ సర్వీస్ సెంటర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో ఒక కామన్ సర్వీస్ సెంటర్ ఉండాలనే లక్ష్యంతో జిల్లాలోని 470 గ్రామ పంచాయతీలలో కామన్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసి డిజిటల్ సేవలు అందిస్తున్నామని కామన్ సర్వీస్ సెంటర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో నిరుద్యోగులైన యువకులు ఉద్యోగాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అటువంటి వారు స్వయం ఉపాధి పొందేందుకు ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నవి. ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా వారి యొక్క జీవనోపాధిని పొందుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఆదాయం పొందుతూ మన కామన్ సర్వీస్ సెంటర్లో ప్రజలకు అన్ని రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ప్రజలకు అవసరమయ్యే మొబైల్ డిటిహెచ్ రీఛార్జెస్, బస్ అండ్ ట్రైన్ టికెట్స్ మరియు ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, అదేవిధంగా పాన్ కార్డులో సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మన కామన్ సర్వీస్ సెంటర్లో సరిచేస్తారు. దానితో పాటు పాస్పోర్ట్ సర్వీస్, ఇన్సూరెన్స్ సర్వీసులు, అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వచ్చే పెన్షన్లు కానీ, నెక్స్ట్ మన ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల లోన్స్, ఎఫ్డి, ఆర్డి, ఇటువంటి ప్రతి ఒక్క బ్యాంకింగ్ సర్వీసులు కూడా మన కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులో ఉన్నవి. చక్కగా వారి గ్రామంలోనే ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా అన్ని సేవలను, ప్రభుత్వ పథకాలను వారికి అందుతున్నాయి. అంతేకాకుండా ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఎంతమంది నిరుద్యోగ యువతకు నెలకు 10 నుండి 20 వేల రూపాయలు ఆర్జించే చక్కటి అవకాశం రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంతోమంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమా శివ, దూరదర్శన్. ఖమ్మంలో నిరుద్యోగ మహిళలకు భరోసా ఇస్తోంది రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ. టేకులపల్లి మహిళా ప్రాంగణంలో వివిధ రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తుంది. శిక్షణ పూర్తయ్యాక ఉపాధి కల్పించేందుకు కూడా అండగా ఉంటున్నారు మహిళా ప్రాంగణం అధికారులు. మరిన్ని వివరాలు. మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. 4 ఎకరాల విస్తీర్ణంలో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. గతంలో శిక్షణ కేవలం రెసిడెన్షియల్ కోర్సులకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు నాన్ రెసిడెన్షియల్ కోర్సులకు కూడా ప్రారంభించి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఇంగ్లీష్, కంప్యూటర్ సంబంధిత అంశాల్లోనే ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ఏఎన్ఎం శిక్షణ కూడా ఇస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 40 మందికి భోజన వసతి ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. కేవలం శిక్షణ వరకే పరిమితం కాకుండా శిక్షణ పొందిన వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. శిక్షణ తర్వాత సబ్సిడీ రుణాలు కూడా ఇప్పించేందుకు సహకరిస్తున్నారు. మహిళలకు అన్ని రంగాల్లో తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళా ప్రాంగణం అధికారిని వి విజేత చెప్పారు. మేము నిరంతరం మహిళా సాధికారత దిశగా రకరకాల శిక్షణలు ఇప్పించి చాలామంది మహిళలకి ఇక్కడ మేము వారికి ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర కూడా ఉందండి. అంతేకాకుండా వాళ్ళకే వాళ్ళు స్వావలంబన దిశగా ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు కూడా అంటే సపోజ్ టైలరింగ్ చేసిన వాళ్ళు బొటిక్స్ పెట్టుకోవటం, అలానే కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్స్ పెట్టుకోవటం, ఉమెన్ కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ట్రావెల్స్ పెట్టుకోవటం, ఇలా కూడా చాలామంది చేశారండి. మేము శిక్షణలతో పాటుగా ఇవాళ రేపు ఇంగ్లీషులో పరిజ్ఞానం ఉండాలి కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ప్రతి శిక్షణతో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మేము అందిస్తామండి. స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా చాలామంది మా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉద్యోగం చేస్తున్నారు ఇంగ్లీష్ పరిజ్ఞానంతో. ఏడాది ప్రత్యేకించి ఏఎన్ఎం ట్రైనింగ్ కోసమని ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏఎన్ఎంలు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి వాటికి శిక్షణ ఇవ్వడం కూడా ఆపరేషన్ జరుగుతోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మన ఖమ్మంలోని ఈ మహిళా కేంద్రంలో చాలామంది మహిళలు శిక్షణ పొంది వాళ్ళు ఇప్పుడు సొంతంగా వాళ్ళ వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వారికంటూ ఒక ఆత్మస్థైర్యంతో బతుకుతున్నారు. అదేవిధంగా చాలామంది మహిళలు ఇక్కడ కుట్టు మిషన్లు కానీ వేరే విషయాలు ఎక్కడ కూడా శిక్షణ పొందిన వాళ్ళు సొంతంగా దుకాణాలు కానీ ఉద్యోగాల్లో కానీ చేరి వాళ్ళకంటూ సొంతంగా సంపాదించుకునే విధంగా ఇక్కడ శిక్షణా కేంద్రం తీర్చిదిద్దింది. ఖమ్మం నుంచి దూరదర్శన్ ప్రతినిధి బండారు రమేష్. ఆరోగ్య భారతం నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచనలతో జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు. రైతులకు సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అధిక దిగుబడులు సాధించే విధంగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. చిరుధాన్యాలు పండించి ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే అన్ని రోగాలకు స్వస్తి పలకవచ్చని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శాస్త్రీయ సంఘ సమావేశం నిర్ణయించింది. మరిన్ని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఒకరోజు శాస్త్రీయ సంఘ సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి పంటలు వేయాలి, చీడపీడ, తెగుళ్ల నివారణ కోసం ఎటువంటి ఎరువులు వినియోగించాలి, ఏ పంట వేస్తే అధిక లాభాలు వస్తాయనే అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల వ్యవసాయ, వాటి అనుబంధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, జిల్లాలోని ఉత్తమ రైతులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకతీయ పాలమూరు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి, కృషి విజ్ఞాన కేంద్ర గ్రామ నవనిర్మాణ సంస్థ అధ్యక్షులు వంగాల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే రైతులు పండించే పంట రసాయనాలతో కాకుండా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించినందున రైతులు కూడా చిరుధాన్యాలు సాగు చేయడానికి ఉత్సాహంగా ముందుకు రావాలని భూపాల్ రెడ్డి కోరారు. ఇప్పుడు ఈ మిల్లెట్స్ వల్ల చాలా జీవన శైలి వ్యాధులకు దూరంగా ఉండేటువంటి అవకాశం మనకున్నది. కాబట్టి మన వైద్య విధానంలో కూడా ముఖ్యంగా ఫుడ్కు ప్రాధాన్యత ఇవ్వాలి. అది దాంతో లొంగనప్పుడు మందులు ఇస్తానం, కానీ మందులలో చాలా టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విపరీతమైన సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మనం మందులు వాడాల్సిన అవసరం. దానికంటే ముందు జీవన శైలి మార్చుకోవటం ద్వారా, మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా మనం చాలా మార్పు చేయవచ్చు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు రైతులను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్ లోపల భారత ప్రధానమంత్రి గారి ఆదేశానుసారము నేచురల్ ఫార్మింగ్ పైన, అంటే ప్రకృతి వ్యవసాయం పైన కొంతవరకు ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వ్యవసాయం లోపల ఈ డ్రోన్ల వాడకం పైన కూడా కొంతమేరకు రైతులకి అవగాహన కల్పించాలని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా మూడవ ప్రాముఖ్యత అంశంగా రైతు ఉత్పత్తుల సంఘాలను ఎక్కువ స్థాయిలో ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడం కాకుండా కూడా మనం పండించిన పంటకి విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ లోపల మేము అనుకున్నది నేల ఆరోగ్యము, మొక్క ఆరోగ్యము, జంతువుల ఆరోగ్యము, మనిషి ఆరోగ్యము, అదేవిధంగా దీని ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకునే అంశంపైన రైతులకు మరింతగా అవగాహన ఏర్పరిచి రైతుల ఆదాయం పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఉత్తమ మహిళా రైతులు రూపు లక్ష్మీరెడ్డి, ముత్యాల రజనీరెడ్డి మాట్లాడారు. సేంద్రియ ఎరువులతో సేద్యం చేయడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్నారు. మేము ఇక్కడ కేవీకేకు కృషి విజ్ఞాన కేంద్రానికి ఇన్వెట్ ఫార్మల్గా కేవీకే వారు, ఏర్వాక వారు మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఇవాళ శాస్త్రవేత్తలతోటి చర్చలు జరగడం ఏంటి అంటే, రైతులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఏంటి వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మొత్తం సైంటిస్టులు మొత్తం పులాస కానీ, కేవీకే కానీ, ఆత్మ కానీ అందరు కానీ మా సలహాలు, సూచనలు తీసుకోగలిగినారు. ఫార్మర్స్కి యూజ్ అవుతాయి ఏ సలహాలు. అంటే నేను కేవీకే అడ్వైజరీ కమిటీ మెంబర్ని, అట్ ద సేమ్ టైం ఆత్మ అడ్వైజరీ కమిటీ మెంబర్ని. సో ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఈ మీటింగ్లో ఏంటంటే, నేను కొబ్బరి చెట్ల గురించి నేను ఫార్మర్స్కి 365 రోజులు ఇన్కమ్ ఓన్లీ కొబ్బరి చెట్ల ద్వారా అయితే సాధ్యమవుతుంది. కొబ్బరి బోండాలతో కూడా కోకోఫిట్ కొబ్బరి పీస్ పౌడర్తో ఏంటంటే నర్సరీ ప్రిపరేషన్లో దాన్ని యూజ్ చేస్తారు. వాల్యూ అడిషన్ కొబ్బరి బోండాలకి యూజ్ చేయడం ద్వారా ఫార్మర్కి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇంకెక్కువ వస్తాయి అని చెప్పేసి నేను వారికి సలహా ఇవ్వడం జరిగింది. అంతకుముందు కంది సాగు యాజమాన్య పద్ధతులు అనే బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రంలోని అగ్రానమీ, ఉద్యానవన, మత్స్య శాఖలతో పాటు ఇతర శాస్త్రవేత్తలు గత సంవత్సరం రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలు అందించారు, వారి అభివృద్ధి ఎలా ఉంది, అలాగే వారు ఈ సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. స్థానిక మార్కెట్లలోనే సామాగ్రిని కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు. వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని మన్ కీ బాత్లో ప్రధాని సూచన. ఉక్రెయిన్లోని కీలక నగరాల్లోకి ప్రవేశించిన రష్యా సేనలు, ప్రజలు షెల్టర్లను వీడి బయటకు రావద్దని హెచ్చరించిన ఉక్రెయిన్ అధికారులు. బెలారస్ కాకుండా ఇతర ప్రాంతాల్లో శాంతి చర్చలకు సిద్ధమన్న జెలెన్స్కీ. ఉక్రెయిన్ నుంచి 709 మంది భారతీయులను స్వదేశానికి చేర్చిన కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్కు చేరుకున్న 17 మంది తెలంగాణ విద్యార్థులు, 11 మంది ఏపీ విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం.
5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రుల విజ్ఞప్తి. హైదరాబాద్లో హునర్ హాట్ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కళాకారుల చేతి వృత్తుల వారసత్వాన్ని రక్షించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న మంత్రులు. నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు. చెరువుల పునరుద్ధరణతో ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపడుతున్నామని వెల్లడి. విశాఖ సాగర తీరంలో వేడుకగా మిలాన్ 22 సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాల విన్యాసాలు.